ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 415వ నామం, 8 అక్షరాల నామం మనోవాచామ గోచర. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం నమో మనోవాచామ గోచరాయ నమః అని చెప్పుకోవాలి. మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అంటే కనపడనిది అని దీనికి స్థూలార్థం. సాధారణంగా దేని గురించైనా తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా పంచజ్ఞానేంద్రియాల ద్వారా పనిచేసేటువంటి మనస్సు ఉండాలి, చెప్పడానికి వాక్కులు ఉండాలి. కానీ ఈ రెండిటి ద్వారా కూడా గోచరం కానిది అన్నది అమ్మవారు. గోచరం అనే పదంలో కన్ను ద్వారా దృశ్యాన్ని చూడటం, చెవి ద్వారా వాక్కును వినడం, నాలుక ద్వారా రుచిని గ్రహించడం, ఇలా అన్ని విషయాన్ని బట్టి అర్థం ఉంటూ ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సులు, వాక్కులు ఇవన్నీ ఎవరి వలన సృష్టించబడ్డాయో, ఎవరికంటే తరువాత ఉంటాయో ఆవిడ అమ్మవారైతే, అటువంటి అమ్మవారు మనస్సుకు వాక్కులకు మనకు ఎలా కనబడుతుంది? దీన్నే తైత్రేయోపనిషత్తులో యతోవాచో నివర్తంతే అప్రావ్య మనసా సహా అన్నారు. మనస్సుతో సహా వాక్కులు కూడా ఎంతవరకు వెళ్ళి వెనక్కి తిరుగుతాయో ఆ కక్షలో ఉండే అమ్మవారు ఇంద్రియ మనోవాచరం కాదు. సృష్టి క్రమంలో ముందు అవ్యక్తం, అటుపైన మహత్వతత్వం, అటుపైన అహంకారం, మనస్సు ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి మనస్సుకి తన మూల కారణమైనటువంటి అమ్మవారు గోచరం కాదు. అలాగే పరాస్థితిలో ఉండేటువంటి అమ్మవారిని ఆ పరా పశ్యంతి మధ్యమాస్థితులు దాటిన తరువాత వచ్చేటువంటి వైఖరి వాక్కులు వర్ణించలేవు. మనస్సు చేత వాక్కుల చేత గోచరం కానిది అనేది ఈ నామానికి అర్థం. ఓం ఐం హ్రీం త్రీం మనోవాచామ గోచరాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞ నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.